రోజున మీకోసం చొక్కాలు చించుకొని రోడ్ల మీద ఆడపిల్లలు ఇబ్బంది పడి వచ్చి ఓట్లేసినందుకు మనం కృతజ్ఞతగా మనం వారికి ప్రజలకి నిలబడకపోతే మనందరం తలదించుకోవాల్సి వస్తుంది. నేనైతే తలదించుకోను. నా పార్టీని మొత్తం ప్రజలకే నేను ప్రజల సమస్యను నేను వినదలుచుకున్నాను. వారి సమస్య కోసమే, వారి అవసరం మేరకే నేను ఉంటాను. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా, భద్రత చాలా ముఖ్యం నాకు. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. సభా సంస్కారం ఉండాలి కదా మీకు, పద్ధత మీకు. సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు కంట్రోల్. మీ చేతుల్లోకి రావాలి, చెప్పాలి. ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారు అందరూ. ఎందుకంటే ప్రజలు ఒకసారి తిరగబడ్డారంటే ఇప్పుడేం చెప్పరు మీకు. ఎలక్షన్లు వచ్చేవారు ప్రజలు ఎవరు చెప్పరు, మీరు గుర్తుపెట్టుకున్నది. మన నాయకులు కూడా అదే చెప్తున్నారు, మీరు ప్రజలు ఇప్పుడేం చెప్పరు, భయపడతారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కోపం అప్పుడే చూపిస్తారు, గత ప్రభుత్వానికి చూపించినట్టుగా. అది మర్చిపోకండి, అది ఎప్పుడు మర్చిపోకండి. సమస్య కోపం వచ్చిన రోజున వాళ్ళు ఏం చేస్తాను, మనం అప్పుడు కష్టాలు వస్తాయి. నాకు ఎందుకు భయం లేదని, నాకు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు మారలా. నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేశాను, ప్రజల కోసమే పనిచేస్తాను. అందుకని మీరు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి. అది నేను మిస్యూజ్ చేయను. మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోను.